ఇలా మన జీవితాల్లో చాలా సార్లు మనకు శాపము వెంటాడుతుందని మనం భయపడుతూ ఉంటాం. వాస్తవానికి మనలో చాలా మంది ఏదో ఒక శాపము నన్ను వెంటాడుతుంది కాబట్టి నా పరిస్థితి బాగవట్లేదు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఏ పని చేసినా కూడా అందులో అభివృద్ధి రాదు. ఎంత కష్టపడినా కూడా రూపాయి మిగలదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అభివృద్ధి అనేది కనబడదు. దీనికి మనము ఇచ్చేటువంటి నిర్వచనము దేవుని శాపం మమ్మల్ని వెంటాడుతుంది. వాస్తవానికి దేవుని శాపం మమ్మల్ని వెంటాడుతుందా, మనమే శాపాన్ని పొందుకోవడానికి పరుగులు పెడుతున్నామా అనేది మనం పరీక్షించుకోవాలి. చాలాసార్లు దేవుడు తన బిడ్డలను ప్రేమిస్తాడు కానీ ఆయన శపించడానికి, శాపాలు పెట్టడానికి ఇష్టపడడు. మనలో చాలా మందికి ఉండేటువంటి మనోభావం ఏంటంటే, తప్పు చేస్తే దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడు, క్షమిస్తాడు. తప్పు చేస్తే దేవుడు మాకు శాపాన్ని ఇస్తాడు, శాప విముక్తిని చేస్తాడు. దేవుని యొక్క బిడ్డలకు ఆయన శిక్షలు గాని, ఆయన ఇచ్చేటువంటి కష్టాలు గాని క్రమశిక్షణకు సంబంధించినవి గాని శాపానికి సంబంధించినవి కాదు. దేవుని బిడ్డలకు దేవుడు ఒక రకమైనటువంటి పరీక్ష పెట్టాడంటే, ఆ పరీక్షలోని నీవు క్రమాన్ని నేర్చుకొని దీవించబడాలని, ఆశీర్వదించబడాలని కానీ దాని ద్వారా శాపాన్ని పొంది నశించిపోవాలని ఎంత మాత్రము కాదు. మనలో చాలా మంది దేవుని యొక్క తీర్పులను, దేవుని యొక్క పరీక్షలను శాపాలుగా తీసుకొని ఎంతో కలత చెందుతూ ఉంటాం. ఈ ఉదయకాలము ఒక మనిషి దీవెనను ఎలా పొందాడో, ఒక మనిషి శాపాన్ని ఎలా పొందాడో తెలుసుకుందాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో ఒక దృష్టాంతం రాయబడింది. మీ అందరూ కూడా చాలా సార్లు దీనిని చదువుకుంటారు. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో ఒక దేశపు సైన్యాధిపతి ఒక ఆయన ఉన్నాడు. సిరియా దేశానికి సైన్యాధిపతి అంటే సాధారణమైన విషయం కాదు. బైబిల్ గ్రంథంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి సైన్యాధిపతులు, నాయకులు చాలా మంది ఉన్నారు. వారు బలంగా వాడబడ్డారు. మోషే ఒక నాయకుడు, యెహోషువ ఒక నాయకుడు, యెఫ్తా ఒక నాయకుడు, దావీదు ఒక నాయకుడు, సొలొమోను ఒక నాయకుడు, ప్రవక్తలలో ఏలియా ఒక నాయకుడు, సమూయేలు ఒక నాయకుడు. ఎంత గౌరవంతో కూడినటువంటి నాయకత్వం అంటే దానిని ఇంగ్లీష్ లోని విత్ లాట్ ఆఫ్ రెవరెన్స్ అండ్ రెస్పెక్ట్, చాలా గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉండేటువంటి వారికి ఇచ్చేటువంటి స్థానము ఈ యొక్క సైన్యాధిపతి. ప్రియ దేవుని బిడ్డలారా, అంత ఉన్నతమైన స్థితిలో ఉండి అంత బలమైనటువంటి బహుమానాలు ఇవ్వగలిగేటువంటి ఈ సైన్యాధిపతికి ఒక బలహీనత ఏంటంటే కుష్ఠరోగం. ఆ కుష్ఠరోగం నుంచి విడుదల పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు, ఏది సఫలం కాలేదు. ఈ భయంకరమైన వ్యాధి అతనికి లోపల ఉంది, బయట ఎవరికి ఇంకా తెలియలేదు. మంచో చెడో ఆ ఇంటిలోని ఒక బిడ్డ ఉంది.
నిజానికి చెప్పాలంటే శుభవార్తను ప్రకటించేటువంటి సువార్థికురాలు ఒక మిషనరీగా ఆ బిడ్డ వాడబడింది. ఈ సైన్యాధిపతికి తన దేశంలో ఉండేటువంటి ప్రవక్త దగ్గరికి వెళ్తే స్వస్థత పొందుతుందని ఒక మిషనరీ, ఒక సువార్థికురాలుగా సువార్త చెప్పింది. ఆ సువార్తను తీసుకొని ఇతను ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చాడు. ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చిన తర్వాత ఈయన ఎక్స్పెక్ట్ చేసినట్టుగా జరగలేదు. జనరల్ గా ఒక సైన్యాధిపతి వస్తే ఎంతో గౌరవం, ఎంతో రెస్పెక్ట్, దండలేసి రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పి అతన్ని ఎక్స్పెక్ట్ చేశాడు. ఆయన వచ్చి నన్ను అలా స్వీకరిస్తాడేమో, ఈ ప్రవక్త ఎలీషా నాకు ఎంతగానో గ్రాండ్ వెల్కమ్ ఇస్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ ఎలీషా ఎటువంటి గ్రాండ్ వెల్కమ్ ఇవ్వలేదు. తెలుసుకున్నాడు, రాజు కింద మీద పడుతుంటే నువ్వు ఆ కింద మీద పడద్దు, ఆ సైన్యాధిపతి నా దగ్గరికి పంపించు, నేను చూసుకుంటానన్నాడు. సైన్యాధిపతి వచ్చాడు, ఎలీషా యొక్క తలుపు ద్వారం దగ్గర నిలబడ్డాడు. ఎలీషా యొక్క నివాస స్థల ద్వారం దగ్గర నిలబడ్డాడు. ఎలీషా తన పనివాడిని పిలిచి, గెహాజీని పిలిచి, వెళ్ళి చెప్పు, యొర్దానులో 7 సార్లు మునగమను, తన స్వస్థత పొందుతాడు, వెళ్ళిపోమని చెప్పని చెప్పాడు. దానికి ఇతను కోపగించుకున్నాడు. ఎందుకంటే నేను సైన్యాధిపతిని, నేను చాలా పెద్దోడిని, నన్ను చూస్తే దేశాలే నాకు రెడ్ కార్పెట్ వెల్కమ్ వేస్తాయి, నేను ఇచ్చే బహుమానాలు కూడా ఆ లెక్కల్లో ఉంటాయి, నేను ఎంతో మంది గౌరవం పొందినటువంటి నాయకులు ఒక వాడిని కాబట్టి నాకు రెస్పెక్ట్ లేదా? ఇక్కడ ఈ దేవుడి దగ్గర నాకు రెస్పెక్ట్ లేదా? ఈ దేవుని యొక్క సేవకుని దగ్గర, ప్రవక్త దగ్గర నాకు రెస్పెక్ట్ లేదా అని కోపం ఇచ్చుకొని వెళ్ళిపోతున్నాడు. ఈయన కోపంతో వెళ్ళిపోతుంటే అక్కడ ఉండేటువంటి పనివాడు, పక్కలో ఉండేటువంటి పనివాడు పిలిచి, ఒకవేళ ఆ ప్రవక్త నీకు ఒక 100 గొర్రెలు బలిమంటే ఇస్తావు, 1000 గొర్రెలు బలిమంటే బలిస్తావు, బహుమానాలు ఇమ్మంటే ఇస్తావు. ఆయన అలాంటిది ఏమి చెప్పలేదు. కేవలం నిన్ను యొర్దానులో 7 మార్లు మునగమన్నాడు అని బ్రతిమలాడినప్పుడు వెళ్ళాడు, మునిగాడు, స్వస్థత పొందాడు. స్వస్థత పొందిన తర్వాత ఆశ్చర్యపోయాడు. ఎలీషా స్వస్థత చేసినప్పుడు ఎవరికి చెప్పలేదు. కనీసం ఎలీషా నయమాన్తో కలిసి వెళ్ళలేదు. కానీ నా దేవుడు మాటతోనే స్వస్థత చేయగలడు. నా దేవుడు ఒక మాట ఇచ్చాడంటే మాటను నెరవేర్చగలడు. కాబట్టి నేను కూడా అక్కడ వచ్చి నీతో సర్కస్ చేయవసరం లేదు. నువ్వు వెళ్ళు, నా దేవుని మాట, నా మాట, ఆ మాటే నీ జీవితాన్ని బాగు చేస్తుంది. ఈరోజు దేవుని సేవకుల విషయాన్ని తెలుసుకోవాలి. నేను ప్రార్థన చేసినప్పుడు నేను అమెరికా వెళ్ళి నా స్నేహితుల కోసం ప్రార్థన చేయవసరం లేదు. నేను హైదరాబాద్ వెళ్ళి నా స్నేహితుల కోసం ప్రార్థన చేయవసరం లేదు. నేను విశాఖపట్నం వెళ్ళి నా స్నేహితుల కోసం ప్రార్థన చేయవసరం లేదు. ఎక్కడో కలకత్తాలో ఉండే వ్యక్తి కోసం నేను ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తే చాలు. దేవుని నుంచి సందేశం ఉన్నట్లయితే నేను ఎక్కడ ప్రార్థించినా అక్కడ కార్యం జరుగుతుంది. ఎలీషా మనకు ఒక చాలా విలువైన పాఠాన్ని నేర్పిస్తున్నాడు. నా దేవుడి నుంచి వచ్చిన సందేశాన్ని నువ్వు విను, ఈ సందేశాన్ని తీసుకుని వెళ్ళు. పనివాడితో కబురు పెట్టినా కూడా దేవునికి కార్యం జరిగింది, స్వస్థత పొందాడు. ఆశ్చర్యం. తన జీవితంలో జరుగుతున్నటువంటి మార్పును కనులారా చూశాడు. వెంటనే ఎలీషా దగ్గరికి వచ్చాడు. అయ్యా, నేను స్వస్థత పొందాను, నేను ఇచ్చేటువంటి ఈ బహుమానాలు తీసుకో, నేను ఇచ్చేటువంటి ఈ బహుమానాలు తీసుకో, ఈ వస్త్రాలు తీసుకో, ఈ యొక్క వెండి తీసుకో,
ఎలీషా అన్నాడు కదా, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 16వ వచనం, నేను ఏమీ తీసుకొనను, నీకు స్వస్థత కలిగింది కాబట్టి నేను కానుక తీసుకోను, ఎందుకంటే నీకు మేలు జరిగింది నా వలన కాదు. ఎవరి వలన జరిగింది? జీవము గల దేవుడైన యెహోవా వలన కలిగింది. కాబట్టి నువ్వు కానుక ఇవ్వాల్సింది, నువ్వు అర్పణ ఇవ్వాల్సింది, నువ్వు ఏదైనా కూడా చెల్లించాలి అంటే అది నాకు చెల్లించకూడదు. ఎవరికి చెల్లించాలి? దేవుడికి నువ్వు చెల్లించాలి. నేను తీసుకోను. అప్పుడు అక్కడ అన్నాడు కదా, సరే ఒక పని చెయ్యి, నువ్వు కానుక తీసుకోకపోతే ఒక గాడిద బండి, 2 గాడిదలు బళ్ళు పట్టేటువంటి మట్టిని కొంచెం నాకు ఏమన్నాడు? మట్టి. ఈ మట్టిని తీసుకొని మా ఊర్లోని మేము అలాగా విగ్రహారాధన చేస్తాం, కానీ ఈ మట్టితో నేను ఆ విగ్రహాలు ఉండేటువంటి ఆ స్థలంలో ఒక చిన్న బలిపీఠంలా కట్టుకుంటాను, ఒక స్తూపాన్ని కట్టుకుంటాను. నేను ఆరాధన చేసినప్పుడు ఒకవేళ ఆ దేవతల ముందు నేను నిలబడినా, దేవా ఈ దేవతలు నన్ను బాగు చేయలేదు, ఇశ్రాయేలులో ఉండేటువంటి దేవుడు ఆ ప్రవక్త ద్వారా నాకు స్వస్థత ఇచ్చాడు అని ఆ స్తూపాన్ని చూసినప్పుడు, ఆ మట్టిని చూసినప్పుడు నేను దేవుడికి స్తుతి చెల్లించుకుంటాను. ఎందుకంటే నేను సైన్యాధిపతి, నేను తప్పకుండా నిలబడాలి. ఈ రాజు ఏం చెప్తాడు, సిరియా దేశం రాజు ఏం చెప్తాడు, వెళ్ళి అక్కడ నిలబడదు, బలిపెట్టిన అమోర దేవత, అష్టోర దేవత అంటే నిలబడాలి, మొక్కమంటే మొక్కాలి. కానీ ఆ మొక్కినప్పుడు నేను దానికా చూసి నేను మొక్కను, నా జీవితాన్ని మార్చి నా కుష్ఠరోగం బాగు చేసినటువంటి దేవుడు అక్కడ ఉన్నాడు. ఆ మట్టితో ఆ పక్కన పెట్టాను, నేను ఒక అన్యుడికి ఎంత దేవుని యందు భయం, ఒక దేవుని తెలియని వానికి ఎంత భయం, ఒక దేవుని ఎరగని జనము నుంచి వచ్చినటువంటి వ్యక్తికి ఎంతటి భయమైతే ఒకసారి ఆలోచించండి. నేను మా దేశంలో ఉన్న మీ దేవుడిని నేను ఆరాధిస్తాను, నేను మా దేశంలో ఉన్నా మీ దేవుడికి నేను స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాను. ఎందుకంటే అలా చెయ్యాలి అంటే నాకు కొంచెం మట్టి ఇక్కడ నుంచి తెలిసాడు కదా, సమాధానంగా వెళ్ళి. ఒకవేళ నీ ఆలోచన విశ్వాసం అలా ఉంటే అలాగే, కానీ ఏమీ లేకుండా కనీసం దీంతోనైనా కూడా నువ్వు దేవుని యందు భక్తి విశ్వాసం నేర్చుకుంటే చాలా మంచిది. ఈ రోజుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసానికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి, అనేకమైన మార్గాలు. నేను చాలా ఇంట్లో ప్రార్థన చేయడానికి వెళ్ళేవాడు. ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు దేవుడి మందిరానికి వచ్చినటువంటి ఏ చిన్నదైనా చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు. ఒక ఆయిల్ బాటిల్ అయినా చాలా జాగ్రత్తగా, ఒక బైబిల్ అయినా చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు. ఒక దేవుని మందిరాన్ని తీసుకొచ్చినటువంటి ఒక రెమ్మ, మంటలా ద్వారా తీసుకొచ్చినటువంటి ఒక రెమ్మ కూడా సంవత్సరం అంతా వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు. ఎందుకంటే దీని ద్వారా మా ఇంటికి ఆశీర్వదిస్తుంది. అందుకే ఏది అన్నాడు కదా, నువ్వు సమాధానంగా వెళ్ళు, గో ఇన్ పీస్. ఒకవేళ నీకు ఈ మనిషిని చూసినప్పుడల్లా నా దేవుడు గుర్తొస్తే అంతకు మించింది నాకేం కావాలి. ఈ మట్టి చూసినప్పుడల్లా నా దేవుని భయభక్తులు జ్ఞాపకం వస్తే అంతకు మించింది నాకేం కావాలి. వెళ్ళిపోతుంటే ఇన్ని సంవత్సరాలు ఎలీషా దగ్గర ఉన్నటువంటి పని కూడా అక్కడ ఉన్నాడు. ఆశ్చర్యం,
గెహాజీ అనేటువంటి ఒక పనివాడు ఉండి ఇలాంటి వాళ్ళు బాగు చేస్తే కనీసం మా యజమాని ఏ బహుమానం తీసుకోలేదు, ఎంత ప్రేయర్ చేశాము, మా కానుక తీసుకోపడలేదు. ఈ రోజుల్లో చాలా మంది చర్చిల్లోని వాక్యం పక్కన క్యూఆర్ కోడ్ పెడతాము. క్యూఆర్ కోడ్, మేము వాక్యం చెప్తున్నాం, మీరు దీవించబడుతున్నారు, మాకు కానుక పంపించండి. వాక్యం ఒక పక్క రన్ అవుతుంటుంది, ఒక పక్క క్యూఆర్ కోడ్ రన్ అవుతుంది. దేవుడిచ్చిన దాన్ని నువ్వు తీసుకెళ్ళి నువ్వు ఇవ్వాల్సింది దేవుడికి ఇచ్చుకో, నాకు అవసరం లేదు. జీవము కలిగినటువంటి యెహోవా తోడు, నేను ఏమీ తీసుకోను. ఎంత భయభక్తులు కలిగినటువంటి ప్రవక్త దగ్గర పెరిగినటువంటి వాడు ఎంత భయభక్తుల్లో ఉండాలి. ఒక దేవుని కుటుంబంలో నువ్వు ఉన్నావంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబంలో నువ్వు ఉన్నావంటే, నీ తల్లిదండ్రుల భయభక్తులు నువ్వు ఎంత నేర్చుకోవాలి. ఒక మంచి పాస్టర్ దగ్గర, ఒక మంచి దేవుని శాఖం దగ్గర నువ్వు ఉన్నావంటే నువ్వు ఎంత విశ్వాసం నేర్చుకోవాలి. అరే మా సేవకు స్వార్థం లేదు, మా సేవకు ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోడు, ఎవరిని ఇవ్వండి ఇవ్వండి అని అడుక్కోడు, ఎవరైనా ఇస్తే కూడా ఫస్ట్ మీరు బాగుండండి తర్వాత దేవుడికి ఇవ్వండి అంటాడు. అలాంటి సేవకుడిగా ఉన్నటువంటి నువ్వు ఎలా ఉన్నాడు? చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్లుగా ఈడేం చేస్తారంటే, గెహాజీ అనేవాడు మా సేవకుడు తీసుకోడా, మా ప్రవక్త తీసుకోడా, మాకొచ్చి పరిగెత్తుకొని ఇంగ్లీష్ లో రాయబడింది, he ran after నైమాన్. నైమాన్ వెళ్ళిపోతుంటే నైమాన్ వెనకాల పరిగెడుతున్నాడు ఏం తీసుకోవడానికి. ఎలీషా వద్దన్న దానిని తీసుకోవడానికి పరిగెడుతున్నాడు. ఈ రోజుల్లో చాలా మంది ఆశీర్వాదం పొందకపోవడానికి గల కారణం ఇదే. ఎవడో వదిలేసిన దాన్ని నువ్వు తగిలించుకుంటే నీకు ఆశీర్వాదం ఎలాగొస్తుంది? ఎవడో వదిలించుకున్న దాన్ని నువ్వు తగిలించుకుంటే నీకు ఆశీర్వాదం ఎలాగొస్తుంది? మన మనసులో అనుకుంటున్నాడు గెహాజీ. 20వ వచనం చూద్దాం. ఇతను మనస్తత్వం ఎలా ఉందో చూడండి. సేవకుడు వద్దన్న దాని కోసం పరిగెడుతున్నాడు. ప్రవక్త దగ్గర ఇన్ని సంవత్సరాలు ఉన్నావు, ఏ క్రమాన్ని నువ్వు నేర్చుకున్నావు? అన్యుల దగ్గర ఒక్క రూపాయి కూడా ఆశించడు. దేవుని వ్యతిరేకులైన వారి యొక్క ముష్టి తనకు అవసరం లేదు. ఈరోజు మన కుటుంబాల్లో శాపం రావడానికి గల కారణం ఒకసారి మీరు ఆలోచించండి. ఎవడో వదిలేసిన దాన్ని తగిలించుకుంటే శాపం తగిలించుకుంటే. చాలా మంది వదిలించుకుంటారు. ఆ వదిలించుకున్న దాన్ని నువ్వు తగిలించుకుంటే నీకు శాపం వెంటాడుతుంది. పరిగెత్తుకొని వెళ్ళాడు, అయ్యా మరి మా యజమానుడు తీసుకోలేకపోయాడు, నన్ను తీసుకోరమ్మన్నాడు కాబట్టి నాకు ఇమ్మను. వెంటనే అయ్యో ఇంత స్వస్థత నాకు ఇచ్చిన వ్యక్తి నన్ను అడిగాడంటే ఒకటి కాకపోతే 2 తీసుకెళ్ళని 30 కేజీలు వెండికి బదులుగా 60 కేజీలు వెండి ఇచ్చాడు. ఇప్పుడు దేవుని పట్లారా మన జీవితాల్లోని అడ్డుదారులు సంపాదించడం నేర్చుకుంటే కష్టాలు వస్తాయి. దేవుని బిడ్డలమే మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? శాపాన్ని మనమే వెంటాడుతున్నాం. శాపాన్ని మనమే వెంటాడుతున్నాం. శపితమైన దాని వెనకాల మనం పరిగెడుతున్నాం. యు ఆర్ రన్నింగ్ అండ్ చేసింగ్ ఆఫ్టర్ కర్స్
curse is not chasing you. You are looking for the leftovers from cursed people, and that's why curse is back of you. గెహాజీ ఇన్ని సంవత్సరాలు కూడా ఎలీషా దగ్గర ఉండి నేర్చుకున్న పాఠం ఏంటి? ఇన్ని సంవత్సరాలు దేవుని మందిరంలో మీరుండి నేర్చుకున్న పాఠం ఏంటి? ఎవడో వదిలేసిన దాన్ని తగిలించుకుంటారా? ఎవరో కాలని దాన్ని మీరు తెచ్చి నెత్తిన పెట్టుకుంటారా? దానివల్ల మీకు వచ్చే ఆశీర్వాదం ఏమనుకుందా? వెళ్ళాడు, తెచ్చుకున్నాడు, ఇంట్లో పెట్టుకున్నాడు. పెట్టిన తర్వాత ఇప్పుడు ఏమీ ఎరగని నగనాశిలాగా వచ్చి ఎక్కడ నిలబడ్డాడు? ఎలీషా ఉన్నాడు. ఎలీషా ఒక మాట అంటాడు, గెహాజీ నువ్వు ఎచ్చట నుండి వచ్చితివి. గెహాజీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు వెళ్ళినప్పుడు నీ వెనకాల నా మనసు రాలేదా? దేవుని సేవకుడు అంటే చాలా మందికి భయభక్తులు కలిగిన దేవుని సేవకుడు అంటే అవగాహన ఉండదు. ఇతను ఎవరు తెలుసా? ఎలీషా. ఇతను దేవుడిని ఏమడిగాడు తెలుసా? ఇతను దేవుడిని ఏమడిగాడు తెలుసా? ఏలియాకే అంత బలం ఉంటే నాకు ఏలియా బలంలో ఎంత కావాలి? రెండింతలు కావాలి. ఏలియా ఆకాశం నుంచి అగ్ని కురిపించి వందల బయలు దేవతలను దహించి సంహరించేవాడైతే, దేవా ఆ ఏలియా యొక్క శక్తి బలములో నాకు రెండింతలు కావాలన్నాడు. అలాంటి బలమైన ఏలియా దగ్గర, ఎలీషా దగ్గర ఎలాంటి ఆత్మ ఉంటది అనుకున్నావు? పొరికీలందరూ వెనకాల పడి బోడువాడా ఎలీషాని దూషిస్తే, ఎలీషా ఒక మాట చెప్తే అడవిలో నుంచి ఎలుగుబంట్లు వచ్చి ఆ యవనస్తులను సంహరించారు. ఎలీషా సంవత్సరాల తరబడి మారని కుష్ఠరోగం తను వెళ్ళకుండా, తను ముట్టకుండా, తను టచ్ చేయకుండా, ఈ రోజుల్లో హీరస్ స్వస్థత సేవకులు చేసిన సర్కస్లు ఏమి చేయకుండా ఒక మాట చెబితే దేవుని శాపం అనుకునే కుష్ఠరోగం కూడా మాయమైపోయింది. అలాంటి ఎలీషా యొక్క ఆత్మీయ శక్తిని నువ్వు గ్రహించకపోతే ఎంత మూర్ఖుడు. ఎందుకంటున్నాడు కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నువ్వు ఏం చేసావు, నువ్వు ఏం తీసుకున్నావు, ఎలా వచ్చావు నాకు తెలియదు అనుకున్నావా? నువ్వు వెళ్తుంటే నీ వెంబడి నా ఆత్మ రాలేదనుకున్నావా? ఒక రూపాయి కూడా తీసుకోకుండా నేను స్వస్థత చేయడానికి నేను కూర్చోడా? వాడు ఇస్తాడన్నా కూడా నేను తీసుకోకుండా నేను ఊరికినే స్వస్థత చేయడానికి నేనేం బుద్ధిలేనున్నా? విగ్రహాలకు ముఖ్యటువంటి సిరియా దేశపు సైన్యాధిపతి కూడా తెలుసుకోవాలి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నోటి మాటతోనే స్వస్థపరచగలడు. నువ్వు చేసిన ఈ పనికి మాలిన పని వలన నా దేవుని యొక్క ఘనతకు దెబ్బతలేదు. డబ్బులు తీసుకొని స్వస్థపరిచేవాడు మా దేవుడు అనుకుంటాడు. కానుకలు తీసుకొని సేవ చేసేవాడు మా దేవుడు అనుకుంటాడు. బహుమానాలు, గిఫ్ట్లు స్వీకరించే పాస్టర్ అనుకుంటాడు అన్నట్టు. నేను చేసిన ఇంత ఘనమైన కార్యాన్ని వాస్త్రాలు ముష్టితో నువ్వు కొనిపారేసి, నువ్వు తీసుకున్న ఆ ముష్టికి శిక్ష ఏంటో తెలుసా?
ఈ ముష్టికి నయమాను వదిలిన కుష్టి నీ ఇంటికి తగులుకుంది. ఈ ముష్టికి నయమాను ఇంటిలో నుంచి వదిలేసిన కుష్టి శాపముగా నీ ఇంటికి తగులుకుంది. జాగ్రత్తగా ఆలోచించండి. ఎవరు వదిలేసిన దాన్ని తెచ్చి నువ్వు తగిలించుకుంటున్నావు? ఎవరు వదిలేసిన దాన్ని నువ్వు తెచ్చి నువ్వు నెత్తి వేసుకుంటున్నావు? దేవుడు వద్దన్న దాన్ని, దేవుడు కాదన్న దాన్ని, దేవుడు తిరస్కరించిన దాన్ని, సేవకుడు మొట్టని దాన్ని, సేవకుడికి అవసరం లేదని స్టేట్మెంట్ చెప్పిన దాన్ని, నోటి మాటతోనే మా దేవుడు స్వస్థపరచగలడు, నీలాంటిది అవసరం లేదు అని చెప్పినటువంటి ఆ బలమైన సేవకుడు తిరస్కరించిన దానికోసం కాకుడు అంటే నువ్వు శాపం నరకాల పరగలవు. గెహాజీ, నువ్వు పరిగే ప్రతి అడుగు ఎంత బేకు కుష్ఠరోగం వస్తుంది, ఎంత బేకు కుష్ఠరోగం వస్తుంది, ఎంత బేకు కుష్ఠరోగం వస్తుందని పరిగెత్తావు, కానీ అంత బేగ ఆశ్చర్యం వస్తుందని పరిగెత్తావు. ఈరోజు దేవుడు నిషేధించిన దాని వెనకాల పరిగెత్తే ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచించండి. You are running after curse. చాలా సార్లు మన పరిస్థితి అలాగే ఉంటారు. శాపం మన వెనకాల రాకపోయినా మనమే దురాశలతో, మనమే ఈ దరిద్రాన్ని ఎతికెళ్ళి మనం తెచ్చుకుంటాం, పరిగెత్తాడుతున్నాం దాని వెనకాల. అరే ఇది దేవుడి సేవకు వద్దన్నాడే, ఇది కుష్ఠరోగము స్వస్థత దేవుడి అధికారంతో జరిగింది, ఊరికనే దేవుడు స్వస్థ చేశాడు, ఎందుకు నా సేవకుడు తీసుకోలేదు అని ఆలోచించవాలి. ఇశ్రాయేలులో దేవుడున్నాడు అని ఒక పిల్లకి తెలిసింది, నీకు తెలియలేదా? దేవుడి శాపార్థమైనటువంటి కుష్ఠరోగాన్ని భావించే ఈ జనుల మెంటాలిటీలో అలాంటి రోగాన్ని కూడా మాటతోనే స్వస్థపరచగలిగిన దేవుడు ఉన్నాడనే విషయాన్ని చిన్న పిల్లకి తెలిసింది. గెహాజీ, నీకు తెలియలేదా? నువ్వు శిష్యుడు కదా, నువ్వు సేవకుడు దగ్గర శిష్యుడు కదా, ప్రవక్త దగ్గర శిష్యుడు కదా, నీకు బుర్ర పనిచేయట్లేదా? నీకు బుర్రలాంటి ఏముంది? ఈరోజు శాపాన్ని వెంబడించే వారికి, ఈరోజు శాపం వెనకాల పరిగెత్తే వారికి తెలుసుకోవాల్సినటువంటి చాలా ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, శాపము మీ వెనకాల రావట్లేదు, మీరే శాపాల వెనకాల వెళ్తున్నారు. ఎందుకంటే మీలో ఉండేటువంటి ఆ దురాశ మిమ్మల్ని పరిగెత్తిస్తుంది. చాలా మందికి ఈ దురాశ ఈ తాత్కాలికమైన ఆస్తుల కోసం, ఈ వెనకాల ఉంటే నేను ఎంత సంపాదించుకోవచ్చు, దీని వెనకాల ఉంటే నాకేమొస్తుంది, ఎవడో వదిలేసిన దాన్ని తెచ్చి తగిలించుకుంటే ఆ వదిలేసిన శాపాన్ని కూడా నువ్వు తగిలించుకుంటున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. చేసింగ్ ఆఫ్టర్ మెటీరియల్ బ్లెస్సింగ్స్ ఈస్ చేసింగ్ ఆఫ్టర్ కర్స్. లోకానుసారమైన ఆస్తుల వెనకాల, అంతస్తుల వెనకాల నువ్వు పరిగెడతావు అంటే నువ్వు శాపం వెనకాల పరిగెడుతున్నట్టే. ఆస్తులు చేసుకోవడానికి, బంగారాలు చేసుకోవడానికి, ఈ లోకంలో ఉండేటువంటి సుఖాల వెనకాల నువ్వు పరిగెడుతున్నావు అంటే నువ్వు పరిగెడుతుంది సుఖాల వెనకాల కాదు, ఆస్తుల వెనకాల కాదు, బంగారం వెనకాల కాదు, నువ్వు పరిగెడుతుంది శాపాల వెనకాల. పరిగెత్తుకొని తీసుకున్నావు. నయమాను వెళ్ళిపోతాడు. నయమాను వెళ్ళే లోపలే నేను వెండిని వస్త్రాలు తీసుకుంటున్నాను అనుకున్నావు, కానీ నువ్వు తీసుకుంటున్నప్పుడు పళ్ళును కొరికేసి, చర్మాన్ని పాడు చేసి, చుట్టూను ఓడగొట్టి దరిద్రమైన దేహం చేసేటువంటి కుష్ఠరోగాన్ని నువ్వు తీసుకుంటున్నావు అనే విషయాన్ని నువ్వు గమనించలేదు. లోకంలోని మెటీరియల్ వెల్త్ ప్రతి ఒక్కరు పరిగెత్తున్న ఒకసారి ఆలోచించండి. నువ్వు మెటీరియల్ వెల్త్ తీసుకోవట్లేదు, ఆ మెటీరియల్ వెల్త్ తో పాటు దరిద్రాన్ని తీసుకుంటున్నావు, శాపాన్ని తీసుకుంటున్నావు, చెడ్డ పేరుని తీసుకుంటున్నావు, దౌర్భాగ్యాన్ని తీసుకుంటున్నావు, శాపంతో పాటు తలనొప్పి తెచ్చుకుంటున్నావు.
When you are craving after the material wealth and leftovers, you are running after the curse. The curse is not going to leave you. ఎన్నో సంవత్సరాలు కప్పుకున్నాడు. ఆ కప్పుకున్న దాన్ని తొలగించుకుంటే, ఆ తొలగించుకున్న దాన్ని నువ్వు తగిలించుకున్నావంటే నీ శాపం సాధారణమైన శాపం కాదు. గేహాజీ, నీకే కాదు, ఏదైతే పరిగెత్తి తెచ్చుకున్నావో నీ కుటుంబస్తులకు, నీ వంశావళి అంతటికి కూడా సర్వకాలం. మా నాన్న అప్పులతోనే జీవించాడు, నేను అప్పులతోనే జీవించాను, నా పిల్లలు అప్పులతోనే జీవించారంటే శాపం ట్రాన్స్ఫర్ అవుతుంది. నా తండ్రి చెడ్డ పేరుతో జీవించాడు, నేను చెడ్డ పేరుతో జీవించాను, నా పిల్లలు చెడ్డ పేరుతో జీవించారంటే శాపం వెంటాడుతుంది. నా తల్లిదండ్రులు కూడా దిక్కుమాల జీవితాన్ని జీవించారు, నేను దిక్కుమాల జీవితాన్ని జీవిస్తాను, నా పిల్లలు కూడా దిక్కుమాల జీవితాన్ని జీవిస్తారని అంటే శాపం వెంటాడుతుంది. ఎక్కడో దగ్గర విడుదల ఉండాలి, ఎక్కడో దగ్గర బ్రేక్ అనేది ఉండాలి. నా నుంచి నా బిడ్డలకు ఈ శాపం పుష్టిలోపల వెళ్ళకూడదు, కానీ ఆశీర్వాదం వెళ్ళాలి. ఇది ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు వదిలించుకున్న దాన్ని తగిలించుకుంటే ఈ తగిలించింది ఇంకో 4 తగిలిస్తుందని ఈ బిడ్డలకు మాత్రం ఎప్పుడు కూడా క్షేమం అనేది. గేహాజీ పిల్లలు ఏం పాపం చేశారు? గేహాజీ భార్య ఏం పాపం చేసింది? గేహాజీ కుటుంబస్తులు ఏ తప్పు చేశారు ఈ శాపాన్ని అనుభవించడానికి? ఎవరు వదిలించుకున్న దాన్ని నువ్వు తగిలించుకున్నావు, నువ్వు తగిలించి వీరికి తగిలించావు. జీవితకాలం మీరు ఏడుస్తారు పాపం. నీ దురాశ, నీ స్వార్థం, నువ్వు పరిగెత్తి తెచ్చుకున్న శాపం నీ పిల్లల పాలిట శాపమై వాళ్ళు ఏడ్చారని తరతరాలు. నీ తల్లిదండ్రులు ఇలాంటి దౌర్భాగ్య శాపం పొందిన వారు, అలాంటి సహవాసంలో పుట్టిన నువ్వు ఒక శాపం పొందినవాడు. ఈ సహవాసం మా వద్దు నేను పక్కన పెడుతుంటే జీవించుకోగలవా? ఈరోజు చెప్పండి, నా శాపం నన్ను ఏదో ఎందుకు వదలదు? నా కుటుంబానికి పట్టిన శాపం ఎందుకు వదలట్లేదు? ఇది తరతరాలుగా మీ కుటుంబాన్ని వెంపడిస్తుంది, వెంటాడుతుందంటే ఎక్కడ కొని ఎలా తెచ్చుకున్నాం? ప్రజలను పెట్టారా? గేహాజీ శాపాన్ని మాత్రమే కాదు, తన వ్యక్తిత్వాన్ని కూడా కోల్పోయాడు. ఇన్ని రోజులు తన నమ్మినటువంటి ప్రవక్త ఇప్పుడు నమ్ముతాడా? నేను అడిగానని నా గురించి అబద్ధం చెప్తావా? నేను అడిగానా? నేను వద్దన్నానా కావాలన్నానా? యెహోవా జీవము తోడు నేను తీసుకోవాలని నేను ఆడతా చెప్తే నువ్వేమని చెప్పావు? మా యజమాని దగ్గర అప్పగా వచ్చారు, వాళ్ళు కావాలని నాగా అబద్ధం చెప్తాను. శాపాలు తెచ్చుకొని వారు నోట్ కంటే ఎప్పుడు అబద్ధాలే ఉంటాయి. జ్ఞాపకం చేస్తా, నీ నోట్లోనే శాపం ఉంది. నువ్వెప్పుడైతే ఎవరినో మెప్పించడానికి అబద్ధాలు చెప్తావు, అప్పుడే నీ నోట్లో శాపం పడలేదు. When you want to influence somebody by telling lies, remember the cross is under your throat. When you try to impress somebody with lies, the curse is under your tongue. అడిగాడు ఎలీషా, అన్నాడు గేహాజీ, వెళ్తున్నప్పుడు నా ఆత్మ నీతో రాయినా. ఇన్ని సంవత్సరాలు శిష్యరికంలో వీరికి నేర్పిస్తే వీడు ఆశపడింది వదిలేసిందా? ఏ కుష్టు రోగాన్ని అయితే నేను వదిలించాను దాన్ని వీడు తగిలించుకున్నాడు. ఇలాంటి శిష్యులు కానీ ఇన్ని సంవత్సరాలు శిష్యరికం పెట్టారా? కుటుంబాలకు శాపం వెంటాడుతుంటే ఒకసారి పరీక్షించుకో. అది ఎక్కడి నుంచి మీరు తెచ్చుకున్నాను?
ఒక చెడ్డ పేరు వెంటాడుతుందంటే ఒకసారి ఆలోచించండి, అది ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? చేసింగ్ అది శపితమైంది, నీకు తెలుసు. అది అన్యుడు వదిలేసింది, నీకు తెలుసు. అది జీవము గల దేవుని తోడు ఒక మాటతో వదిలేసినటువంటి కుష్ఠరోగాన్ని ఊరుండి తెచ్చుకున్నామంటే యుగ యుగములు సదాకాలం జీవించే జీవితకాలం అంతా కూడా ఆ శాపం. God sees our hearts. హృదయాలను పరిశీలించే దేవుడు. నువ్వు అంటావు, దేవా నాకు ఈ శాపం నుంచి విముక్తి చేయంటే దేవుడు పైనుంచి నవ్వుతూ అంటాడు, నేను ఇచ్చానా శాపాన్ని నీకు, నువ్వు తెచ్చుకున్నావా? చెప్పరా? నేను ఇచ్చానా శాపాన్ని నీకు, నువ్వు తెచ్చుకున్నావా? నేనా పరిగెత్తమన్నాను దీని అర్థమా? నేనా ఆ కుష్ఠరోగం వదిలేస్తే అది యోతాలు కొట్టుకొని పోవాలి, కానీ కొట్టుకొని పోయిన దాన్ని పట్టుకొని మరి తెచ్చుకున్నావు కదా. నేనా స్వార్థాన్ని గురించి, దురాశ గురించి జాగ్రత్తగా ఉంటుంది. ఆడు కొంత కావాలి నాకు ఉండాలి, ఆరు కొంత కాబట్టి నాకు ఉండాలి, వీళ్ళు కొంత కాబట్టి నీకు ఉండాలి అని వాళ్ళు ఏ రీతిగా తెచ్చుకున్నారో మీకు తెలుసా? నువ్వే శాపం అనగాలి, పరిగెత్తి నువ్వు తెచ్చుకున్నావు కాబట్టి దాని వలన వచ్చిన ప్రతిఫలాన్ని నువ్వు అనుభవించని చెప్పేసి ఒక్క మాట చెప్పి, ప్రియ దేవుని బిడ్డలారా, ఎలీషా ఒక మాటతో ముగించాడు. అంతటా ఎలీషా వాడితో 26వ వచనం, సంపాదించుకోవడానికి ఇది సమయమా? దేవుని ఘనతతో కార్యాలు జరుగుతుంటే, దేవుడు కార్యాలు చేస్తుంటే, దేవుడు ఎక్కడెక్కడో ప్రేరేపించి మందిరాన్ని అభివృద్ధి పరుస్తుంటే నువ్వు శాపానికి పరిగెట్టడానికి టైం అయింది. సరి చేసుకోవా జీవితాన్ని? బాగు చేసుకోవాలా జీవితాన్ని? అంటున్నాడు కదా, ఎంత భయంకరమైనటువంటి మాట అంటే, కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి నీ సర్వకాలము అంటే స్పాట్ లోని కర్స్ కోసం పరిగెత్తావు. ఆ కర్స్ దేని చేసావు, అదే ఇప్పుడు నీ నెత్తిపైన కూర్చుంటది అని చెప్పగా వాడు మంచు వలె తెల్లమైన కుష్టు కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటకు వెళ్ళిపోయింది. ముందు ఉన్నతమైన స్థానంలో ఉన్నావు, శిష్యరికాన్ని పొందావు, ఎలాంటి డేంజరస్ చాప్టర్. వాట్ పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఎలీషా. తనకు కావాల్సింది కానుకలు కాదు, తనకు కావాల్సింది వెండి బంగారాలు కాదు, తనకు కావాల్సింది ద్రాక్ష తోటలు, ఎట్లు, పొలాలు, చేతులు, బంగారాలు కాదు. తనకు కావాల్సిందంటే ఏంటి తెలుసా? ఏలియాకు ఉండేటువంటి శక్తిలో రెండంతలు కావాలి, దేవుని అధికారంగా కావాలి. నేను ఇక్కడ దేవుని సేవకుని మాటకు సెలవిస్తే సిరియా దేశంలోని సైనికుడైనా కూడా, సేనాధిపతి అయినా కూడా నా మాటతో మునిగితే ఈ మాట నేరుగా అక్కడికి వెళ్ళాలి, కుష్టి రోగాలు వదలాలి, అది నాకు కావాలి. అలాంటి సేవకుడి దగ్గర ఏ హృదయం దేనితో పరిగెడుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నామంటాం. సార్, ఈరోజు నువ్వు పరుగు తీస్తున్నావు, దేని వైపు పరుగు తీస్తున్నావు? విచ్ సైడ్ ఆర్ యు రన్నింగ్? ఆర్ యు రన్నింగ్ ఆఫ్టర్ బ్లెస్సింగ్? ఆర్ యు రన్నింగ్ ఆఫ్టర్ కర్స్? మా నయోమి రొట్టెలు విడిచిపెట్టేస్తాం. ఈరోజు కష్టం వచ్చిందని రొట్టెలు విడిచిపెట్టేస్తాం. యెరూషలేమంటే ఏంటి? బెత్లెహేం అంటే ఏంటి? రొట్టెల ఇల్లులు విడిచి రన్నింగ్ ఆఫ్టర్ కర్స్. కొన్ని ఎన్ని సంపాదించావా? బెత్లెహేమును వదిలి మోయాబు వైపు వెళ్తే ఆశీర్వాదం వస్తుందా?
ఏ దేవుని బిడ్డలను నయోమి వెళ్ళింది, కొడుకులు పోగొట్టుకుంది, భర్తను పోగొట్టుకుంది, శాపం నెత్తినేసుకొని వెనుకొచ్చింది. తన జీవితం ఏర్పాటు చేసుకోవడం మాత్రమే కాకుండా యవనస్తురాలైన జీవితాన్ని కూడా మా బిడ్డలో ఏదో మంచి ఉంది, ఈ దేవుడైన ఆ దేవుడు ఈ జనమైన ఆ జన్మ ఎక్కడికి అక్కడికి వస్తానని ఈ జీవితం సంక్రాంతించుకోండి, నా జీవితం సంక్రాంతించు, ఎక్కడ పుట్టావని చెప్పేసి శాపనార్థాలు కట్టలేదు అనిందా గుర్తు. ఇంకా దేవుడు నీ జీవితంలో మంచోళ్ళను ముంచాడంటే శాపాల వెనకాల పరిగెట్టడం మాని. చాలా మంది శాపం వెనకాల పరిగెట్టే ప్రతి ఒక్కరు ఆలోచించండి ఒకసారి. ఒకవేళ నువ్వు గెహాజీ స్థానంలో ఉన్నట్లయితే నువ్వు ఎక్కడ ఉండవలసిన వాడిని, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు? ఒక భయంకరమైనటువంటి దేవుని శక్తి కలిగినటువంటి సేవకుని యొక్క తర్బీదులో ఉంది. నువ్వు వచ్చింది ఆఫ్టర్ ఆల్ లెఫ్ట్ ఓవర్స్ ఏరుకోవడానిక, వదిలేసింది ఏరుకోవడానిక, సేవకుడు కాదనదాన్ని తగిలించుకోవడానిక? వాడు కుష్ఠరోగాన్ని వదిలించుకుంటే ఆ కుష్ఠరోగాన్ని తగిలించుకున్నావు, తగిలించుకొని నీతో అంతమైపోలేదు, అది తగిలించి అంటించి కుటుంబాన్ని మొత్తాన్ని నాశనం చేశాడు. Choose to serve God and follow His blessings. దేవుడిని సేవించండి, దేవుని ఆశీర్వాదాలు వినిపించండి. ఉన్న దాంట్లోనే తృప్తి, ఉన్న దాంట్లోనే లోతులాగా లోకాశలు వైపు చూసినట్లయితే సొదొమ గొమొర్రా వైపు పరిగెత్తినట్లయితే చివరికి నీకు మిగిలేది బూడిదే. సొదొమ గొమొర్రా పట్టణం అంతా ఏమైపోయింది? బూడిదే. From prosperity to ashes, from blessing to curse, from fullness to emptiness, your life is coming back because you are chasing curse. సమృద్ధి నుంచి ఎండిపోయే స్థితికి, పచ్చనితనాన్ని నుంచి ఎండి బూడిదైపోయే స్థితికి ఈ జీవితం రావడానికి గల కారణం శాపముని వెనకాల ఉందా లేదా నాకు తెలియదు. నువ్వు మాత్రం శాపాన్ని ఎత్తుక్కుంటూ పరిగెడుతున్నావు. ఒకవేళ గెహాజీ లాంటి జీవితాలు అనుకున్నట్లయితే దానికి గుడ్ బై చెప్పు. దేవుని గమనించండి, దైవాశీర్వాదాన్ని పొందుకోవాలి. ప్రార్థన చేస్తాం.